అమిత్ షా గారు, మోడీ గారు ఈ ఇద్దరు ఈ రోజున బీజేపీ పార్టీకి మూల స్తంభాలు. ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, అన్నదమ్ములు, గురు శిష్యులు ఎలా అయినా మనం అనుకోవచ్చు. ఇద్దరు గొప్ప దేశభక్తులు హోంమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టే ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ని దేశంలో భాగం చేశారు. ఎటువంటి గొడవలు లేకుండా, ముఖ్యంగా మత ఘర్షణలు లేకుండా అయోధ్యలో శ్రీరాముడికి రామమందిరం నిర్మించారు. వక్స్ బోర్డుకి సవరణ చేశారు. కశ్మీర్లో జాతీయ జెండాను ఎగరవేశారు. ఇలా చేయడం మోడీ గారికి, అమిత్ షా గారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ఇద్దరు భారత రాజకీయ చరిత్రలో ఎవరికి సాధ్యంగాని రికార్డు సృష్టించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వరుసగా 4078 రోజులు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి సెకండ్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్గా మోడీ గారు రికార్డ్ క్రియేట్ చేశారు. అలాగే అమిత్ షా గారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వరుసగా 2258 రోజులు దేశానికి హోంమంత్రిగా పనిచేసి మొట్టమొదటి లాంగెస్ట్ సర్వింగ్ హోమ్ మినిస్టర్గా కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ ఇద్దరు ఇలాగే ఉండి మళ్ళీ అధికారంలోకి వచ్చి దేశానికి కావాల్సిన మంచి పనులన్నీ చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.